బాడీ ఎనర్జీస్ బిల్డ్ చేసుకోవడానికి, షేప్ చేసుకోవడానికి నేను చెప్పట్లేదు, ఎందుకంటే మనకి షేప్ లేదు. ఓ రోజు ఎట్లాగో పోతాము పుట్టుకలో, అది మళ్ళీ వేరే టాపిక్. బట్ అంటే హెల్దీగా ఉండబ్బా, చచ్చిపోతాం, హెల్దీగా చచ్చిపోతాం అంతే. నేను 40s లో చేయగలిగేది 20s లో వాళ్ళు కూడా చేయలేరు. మీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ అంటే చాలా నేను అంటే అది జాయిన్ అయితేనే జనాలకి తెలుస్తుంది, అర్థమవుతుంది. లేదు మమ్మల్ని ఆవిడని చూపించి మీరు చేయలేరు అంటే మేము చనీళ్ళు వేసుకుని దూకేయాలి. ఇంకా యూట్యూబ్ లో చూసా ఫస్ట్, యూట్యూబ్ లో చూసి నేను ఆల్రెడీ చేస్తున్నాను ఫస్ట్, అంటే కంటిన్యూస్ యోగాలో ఉన్నాను, ఎప్పుడు యోగా చేస్తాను. దాని తర్వాత అంటే నాకు కొంచెం అడ్వాన్స్ గా కావాలి అనిపించింది. నేను రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తుంటాను కాబట్టి అనిపించింది, సో దట్టు నా బాడీ అండ్ నా ఏజ్ కూడా దానికి యాడ్ చేసుకున్నాను. సో అడ్వాన్స్ గా అనిపించి నేను ఇమీడియట్ గా జాయిన్ అయిపోయాను క్లాస్ లో. అప్పటికే ట్రావెలింగ్స్ లో ఉన్నాను కొంచెంగా. దాని తర్వాత ఇక ఎవ్రీ మంత్ మీ దగ్గర జాయిన్ అయిన 6-7 months తర్వాత కొంచెం బాడీ ఈజీగా అనిపించింది. సో బికాస్ ఆఫ్ నా ఏజ్ నేను కొంచెం తగ్గించుకున్నాను. అంటే ఇయర్లీ వన్స్ చేసే వాటిని ఇయర్లీ 2 or 3 ట్రావెల్ తర్వాత ఇంకా నాకు మీరు టచ్ అయిన తర్వాత చేస్తూ చేస్తూ ఎవ్రీ మంత్, ఆల్మోస్ట్ ఒక ఇయర్ అయితే ఎవ్రీ మంత్ చేశాను, ఎవ్రీ మంత్ ట్రావెల్ చేశాను. అందులో పీక్స్ ఏంటంటే అమర్నాథ్ ఇట్లాంటి హార్డ్ ట్రిప్స్ కూడా చేశాను. దీంట్లో ఎనర్జీ లాస్ చాలా ఉంటుంది నాకు. అలా నేను చాలా ట్రావెల్ చేశాను. మీ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ అంటే చాలా నేను అంటే అది జాయిన్ అయితేనే జనాలకి తెలుస్తుంది, అర్థమవుతుంది. వాట్ ఈజ్ అంటే ఇంకా అదర్ క్లాసెస్కి ఈ క్లాస్కి డిఫరెన్స్ ఏంది అంటే ఇక్కడ బాడీని షైన్ చేయడానికి మీరు ఇచ్చే స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్స్ లో మీరు ఇచ్చే టైమ్స్, అంటే ఒక ఆసనం మీద మీరు తీసుకునే ఒక టైం ఏదైతే ఉందో అది ప్లస్ పాయింట్ అనుకుంటాను. నేను ఇంతకు ముందు కూడా చేస్తున్నాను కాబట్టి. అయితే నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ 1 to 10 అని కౌంట్ చేసుకుంటారు ఎవరైనా, ఏ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైనా 1 to 10 యాడ్ చేస్తారు. ఇక్కడ మాకేముంటుంది అంటే మాకు ఒక సాంగ్ పెట్టేస్తారు, మాకు ఆ సాంగ్ పెట్టేసి ఒక సాంగ్ అయిపోయే వరకు మేము ఆ పోజ్ లో మేము ఉండిపోతాం. ఇక్కడ ఉండగలరా మీరు అని నన్ను చాలా మంది అడుగుతారు. నేను ఇలా చెప్పినప్పుడు నన్ను చాలా మంది ఉండలేము అనిపిస్తే మా క్లాస్ లో సీనియర్స్ ఎవరైతే ఉంటారో సీనియర్స్ ని అంటే మీరు ఉండలేదు, మీరు వచ్చేసారు అని మా మేడం ఎప్పుడు అడగలేదు. మమ్మల్ని ఆవిడని చూపించి మీరు చేయలేరు అంటే మేము చనీళ్ళు వేసుకుని దూకేయాలి. ఇంకా వాళ్ళ ఏజ్ కి మా ఏజ్ కి మేము చెయ్యట్లేదా, మేము ఎందుకు చెయ్యలేము అని ఒక థాట్ ప్రాసెస్ మాకు ఇస్తారు అంతే. అది మాకు ప్లస్ పాయింట్. అక్కడ మేము చేయగలమా చేయలేమా అంటే అందరి బాడీస్ ఒకలాగా ఏమి ఉండవు. నేను చేసేది నేను 40s లో చేయగలిగేది 20s లో వాళ్ళు కూడా చేయలేరు. ఎందుకు చేయలేరు? చేయగలరు, వాళ్ళు చేయగలరు, కాకపోతే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ దొరకట్లేదని నా ఉద్దేశం. మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే మాత్రం